నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కూడా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. అలాగే నేను నా వీడియోలో చెప్పాను కదండి, నైట్ అంకుల్ గారు నన్ను ట్రైన్ ఎక్కించారు కదా, అది 17వ తారీఖు నైట్, ఇది 18వ తారీఖున పొద్దున్నే తెనాల్లో దిగేశానండి. స్టేషన్ పక్కన ఏరియాలోనేనండి, ఏదో పేట, అది నాకు గుర్తు రావట్లేదు. అయితే ఇంకా మా మేనల్లుడు వచ్చాడు, ఆడు ఇంకా బ్యాగ్ తీసుకొని బయలుదేరారండి. నేనైతే రాత్రి అంకుల్ గారు వాడికి ఫోన్ చేసి స్టేషన్ దగ్గరకు వచ్చేసి రిసీవ్ చేసుకోవాలా మీ అత్తయ్యని, బ్యాగ్ తీసుకొని నడవలేదని చెప్పేశారండి. ఎందుకంటే నేను బ్యాగ్ తీసుకొని నడితే చాలా ఆయాసం వచ్చేస్తుంది, చెప్పాను కదా ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉందని. ఇంకా వాడు బైక్ తీసుకొస్తా, బైక్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయారంట. సరేలా మెల్లిగా నడుస్తాను పర్వాలేదులే అని చెప్తే ఇంకా అలా మెల్లిగా వెళ్ళామండి. అప్పటికి 2 చోట్ల కూర్చున్నాను నేను. ఇంకా అలా బయలుదేరి వెళ్తున్నామండి. అయితే మా పెదనాన్న కొడుకు అన్నమాట వీళ్ళ నాన్న, మా మేనల్లుడు వాళ్ళ నాన్న. అయితే వీళ్ళు తెనాల్లో సెటిల్ అయ్యారు. ఇంకా ఉన్న ఇద్దరేమో వడ్లమన్నాళ్ళు ఉన్నారండి. ఈ జాగా మందేనా? ఈ జాగా ఏది? మా వదిన ఇలా ఫేస్ చూపించు మా వాళ్ళకి. ఏం ఆయిల్? తనే మా వదినండి. మా అన్నయ్య చిన్నపిల్లలప్పుడే చనిపోయాడు. అప్పటి నుంచి తెనాలి మార్కెట్లో మా వదిన నిమ్మకాయల వ్యాపారం చేస్తుందండి, హోల్సేల్ వ్యాపారం అన్నమాట. అలా కష్టపడి పిల్లల మటుకు బాగా చదివించిందండి. వాడేమో మా మేనల్లుడు రైల్వేలో ప్రైవేట్గా చేస్తాడు, అలాగే పాప ఏమో బ్యాంకులో ఎంప్లాయీగా ఉందండి, గవర్నమెంట్ జాబు. వీడు పడుకున్నాడా? బాగుంది, బాగా సర్దే వదినా. పోన్లే మరి, ఇంకా ఎవరుంటారు? నువ్వేమో పొద్దున్న వెళ్తే సాయంత్రం వస్తావు, ఆడు కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఆ పిల్ల ఉంటే ఆ పిల్ల ఒక్కతో ఉండును మరి. బాగుంది, బాగా సర్దాలే. అప్పుడు ఇదే కాదు, నేను చూసానుగా. అవును, అదే దారి ఉండేదిరా అంటున్నాను. ఇంక మా వదిన నాకు టీ పెడుతుంది, అదిగోండి మా అన్నయ్య ఫోటో, అది తల్లి ప్రేమ. బాగున్నావే? పెళ్ళి అయిపోయిందండి. పెళ్ళి అయిపోయి అత్తోరింటికాడ నుంచి 3వ రోజు అనమాట వస్తుంది. అదే వడికట్లో బియ్యం కట్టుకొని వస్తుంది కదా, ఇంకా వాళ్ళు కాళ్ళు కడుక్కుంటున్నారు. అయితే మ్యారేజ్ అయిపోయిన రిసెప్షన్కి వెళ్ళాను నేను. ఇంకా ఆ రోజు ఆదివారం మార్నింగ్ దిగాను కదా, ఇంక మధ్యాహ్నం చర్చికి వెళ్ళానండి. అక్కడ ప్రార్థన అయిపోయాక ఇంకెళ్ళి పడుకున్నానండి. తర్వాత ఏంటంటే మాకు బంధువులు వాళ్ళు ఒకరోజు ముందు, అంటే పొద్దున్నే వెళ్ళడం వల్ల కొంచెం బంధువులు అది వస్తే కొంతమంది నాకు తెలియని బంధువులు కూడా పరిచయం అయ్యారు. అదే మనం పెళ్ళిళ్ళకి వెళ్తే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తే పెద్ద పరిచయం అవ్వరు, కానీ ఒకరోజు 2 రోజులు ఉంటే కనుక చుట్టాలు వాళ్ళు తెలుస్తుంది కదండి. ఇంకా అలాగా కొంతమంది నాకు మన బంధువులే పరిచయం అయ్యారనమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయాను. మొత్తానికి ఇంకా నైట్ అయిపోతుందండి, 6 అవుతుంది. ఇంకా లైటింగ్ అది వేసారు పెళ్ళిలో, ఇంకా బయలుదేరుతున్నారు అక్కడ రిసెప్షన్కి.
కళ్యాణ మండపంలో రిసెప్షన్ పెట్టారండి. సరే ఇంకా నన్నేమో మా మేనల్లుడు వేరే అబ్బాయిని బండి మీద తీసుకెళ్ళి దేవెట్టేసి రారా అని చెప్పేసి అబ్బాయిని ఇచ్చి పంపించాడు అనమాట. ఎందుకంటే మీకు తెలుసు కదా, అస్తమానం నేను చెప్పవసరం లేదు, నేను నడవలేను, కొంచెం ఆయాసం అని. ఇంకా అగోండి అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, ఇంక బయలుదేరుతున్నాను. అటునుంచి అటే నేను వడ్లమన్నాడ వెళ్ళిపోదాం, తమ్ముడు వాళ్ళు వస్తారు కదా అనేసి బ్యాగ్ తెచ్చేయమంటే నేను తెస్తానులే అంటున్నాడండి. ఒరే వస్తావా మరి, బ్యాగ్ మర్చిపోకు. అనమాట డాక్టర్స్ అదే చెప్పారు, ఎక్కువ బ్రీతింగ్ అవ్వకూడదని. ఇప్పుడు నన్ను తీసుకెళ్తున్న అబ్బాయి మా మేనల్లుడికి బాగా బెస్ట్ ఫ్రెండ్ అంటండి, క్లోజు బాగా. నా ప్రాణ స్నేహితుడు అత్త అని చెప్తున్నాడండి మా మేనల్లుడు. బాయ్. ఇంక ఇక్కడ రాగానే వచ్చిన వాళ్ళకి మామిడికాయ జ్యూస్ ఇస్తున్నారండి. ఇంకా మామిడికాయ జ్యూసు తాగేసి లోనకి వెళ్ళి కూర్చోవడం. లోన కూర్చున్న వాళ్ళు కూడా తెచ్చేస్తున్నారు అనుకోండి. ఇంకా భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు, అంతా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంక ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా చాలామంది చుట్టాలు రావాల్సిన వాళ్ళు ఇంకా రావాలండి. అయితే నేను పొద్దున్నే వెళ్ళడం వల్ల నేనే ముందు వెళ్ళిపోయాను, అక్కడ కూర్చున్నాను అనమాట. ఇంకా రావాల్సిన వాళ్ళు మెల్లిగా వస్తున్నారు. అయితే ఇదిగోండి కళ్యాణ మండపంలో ఇలా డెకరేషన్ చేశారు, బాగుంది కదా డెకరేషన్, అయితే నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇంకా చాలా బాగుందండి. అయితే ఇంకా పిల్లోడిని తీసుకొస్తున్నారు అనమాట. అదిగోండి చూడండి, ఫొటోస్ తీసే దగ్గర ఇంకా అడవిడి ఎలాగా ఉంటుంది కదా, మనకు తెలిసిందే. పెళ్ళికొడుకు చూడండి, అలా ఆవిడకి పువ్వులు పడ్డాయని నెత్తి మీద దులిపేస్తున్నారు. ఇంకా ఎప్పుడు అలాగే హ్యాపీగా ఉండాలండి వాళ్ళిద్దరూ. ఇంకా సరే ఇంక ఫొటోస్ తీసేసాక స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నారనమాట. ఇంకా పెళ్ళికొడుకుని పెళ్ళి కూతుర్ని. అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అండి, తనేమో బ్యాంక్ ఎంప్లాయీ, అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ అనమాట. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అండి. అలాగే తిరుపతిలో పెళ్ళి అయిందండి అబ్బాయికి అమ్మాయికి. ఇక్కడేమో ఇంకా రిసెప్షన్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ పెద్దలు వీళ్ళ పెద్దలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా మాట్లాడుకొని ఇంకా పెళ్ళి పెట్టుకొని చేసుకున్నారనమాట. ఐ థింక్ మా వదిన ఏంటంటే అక్కడ తిరుపతిలో పెళ్ళి అయింది కదా అనేసి మా వదిన ఇక్కడ రిసెప్షన్ పెట్టిందండి. చాలా బాగా చేసింది, చాలా గ్రాండ్గా చేసింది. ఒంటరిగా ఉన్నా సరే మా వదిన ఒక్కతే అయినా మరి పిల్లడుని వదిన కూడా ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. రిసెప్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది అనుకోండి. ఇంకా పాస్టర్ గారు ఏమో వాక్యం చెప్తున్నారు. ఈ పాస్టర్ గారు అన్నయ్య ఫ్రెండ్ అంటండి, బెస్ట్ ఫ్రెండ్ అంట. అన్నయ్యని ఆ పాస్టర్ గారు చాలా ఇష్టంగా ఉండేవారంట. తర్వాత వేరే పాస్టర్ గారికి కూడా వాక్యం ఇచ్చారు, ఆయన కూడా భార్యాభర్తలు ఎలాగ ఉండాలో చెప్పారు. ఇంకా పాస్టర్ గారు ఏమో ప్రేయర్ చేశారండి, ఇద్దరిని నిలబెట్టి. ఆ తర్వాత ఉంగరాలు మార్పించారు. ఉంగరాలు మార్చుకున్నాక అబ్బాయి వాళ్ళు అమ్మాయికి గొలుసు పెట్టారండి, ఆ గొలుసు కూడా వేసారన్నమాట. ఇంకా ఫొటోస్ తీస్తారు కదా, ఇంకా ఆ తర్వాత అమ్మాయి వాళ్ళేమో బ్రాస్లెట్ పెట్టారండి అబ్బాయికి. అది మా వాడు అంటే మా మేనల్లుడు పెడుతున్నాడు వాళ్ళ బావకి బ్రాస్లెట్. ఇంకా గొలుసు కూడా అబ్బాయి వేసాడు అన్నమాట మా మేనగోళ్ళకి. ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందండి ఉన్నంతసేపు కూడా. నిజంగా తండ్రి లేని పిల్లలు అంతవరకు సింగిల్ పేరెంట్ అయ్యి మా వదిన చాలా బాగా పిల్లల్ని ప్రయోజకులను చేసిందండి. నాకైతే నిజంగా చాలా ఆనందం అనిపించింది. ఉన్నంతసేపు కూడా పిల్లల్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా అబ్బాయి ఏమో గొలుసు వేస్తున్నాడు. సింగిల్ పేరెంట్ బాధలు సింగిల్ పేరెంట్స్కే తెలుస్తుందండి, నిజంగా చాలా కష్టం. వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ యొక్క బ్రేస్లెట్ ప్రేమతో ఒకరి ఎడలో ఒకరు అంగీకరిస్తున్నారు తండ్రి. ఈ యొక్క యువతను బట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా పాస్టర్ గారు వాళ్ళిద్దరి చేత ప్రమాణకాలు చేయించి ఇంకా ప్రేయర్ చేశారండి. ఇంకొకరికొకరు దండలు మార్చుకున్నారనమాట. పాస్టర్ గారు ఏమో ఎవరైనా ఫోటోలు దిగితే వచ్చి దిగండి అమ్మ అని చెప్పారు. ఇగోండి మా బంధువులు, ఇందాక చెప్పాను కదా మా చెల్లిండి, తర్వాత ఇగో పరిచయం అయ్యారని చెప్పాను వీళ్ళు. ఇంకేమో మా పిన్నండి.
ఇంకా వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు నాకు పరిచయం అయ్యారనమాట. ఇంకా భోజనాలకి వెళ్తున్నారండి వెళ్ళేవాళ్ళు. మా బ్యాచ్ అని చెప్తాం కదా, ఇంకా మా బ్యాచ్ మా పిన్ని. వాళ్ళేమో భోంచేస్తున్నారండి, నన్ను కూడా చేయమన్నారు కానీ నేనేమో తమ్ముడు వస్తాడని, అదే ఝాన్సీ వాళ్ళ ఆయనని చెల్లి వస్తారని ఎదురు చూస్తున్నాను. మా మరిదికి బస్సు దొరకలేదంటుంది. ఎక్కడ ఫ్రెష్ అవుతావో ఏమో నాకు తెలియదు. దగ్గరుండి రాలేకపోయాను, అక్కడ నుండి పొద్దున్న దిగేసాను రా బాబు మధ్యాహ్నం ఫంక్షన్ అనుకోని. తీవ్రమోసి ఇక్కడ పొద్దు నుంచి ఇప్పుడు బుక్ అయిపోయి. అవునా, ఇప్పుడు ఎలాగ మనం వెళ్దాం? మరి ఎలాగ వెళ్ళాలా? ఇంకా చెల్లిని తమ్ముడు వాళ్ళు వడ్లమన్న నుంచి వచ్చారండి. అయితే ఇంకా వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. ఈ లోపు ఇక్కడ డ్యాన్స్లు వేస్తానంటే ఈ డ్యాన్స్ క్లిప్పులు పెడదామని నేను లోనికి వచ్చి కూర్చున్నాను. ఇంకా వాళ్ళు వచ్చాక భోంచేసి అటునుంచి అట్టే బయలుదేరిపోవాలని నా ప్లానింగ్ అండి. నైటు వడ్లమన్నాడికి వెళ్ళిపోవాలని, ఎందుకంటే అక్కడ కౌంటోళ్ళు అని చెప్పాను కదా, కౌంట్లు మా ఫ్రెండ్స్ అని, వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళాలన్నమాట. అయితే ఇది అది చూసుకుందామని నేను బయలుదేరాను. ఈ పాప చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది. తర్వాత ఇంకొక అమ్మాయి డ్యాన్స్ వేసింది కదండి, ఈ పాప ఏమో మా వదినాల తమ్ముడు కూతురంట, చాలా బాగా డ్యాన్స్ వేసింది. మీకు తెలిసిందే కదా యూట్యూబర్స్కి, ఎందుకంటే పాటలు పెడితే మనకు కాపీ రైట్ పడుతుందని చాలామందికి తెలియదు కదండి, అందుకని పెట్టలేదు. ఈ సాంగ్ వచ్చి ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా అనేదో సాంగ్ అండి. నాకు సాంగ్లు అవి గుర్తుండవు, అంత పెద్ద ఇంట్రెస్ట్ పెట్టను అనమాట. తినేమో మా తమ్ముడు కూతురు అనమాట. అంటే ఇప్పుడు మా అన్నయ్యలు ముగ్గురు అన్నదమ్ములండి, అయితే ఒక అక్క అనమాట. అయితే ఆ ముగ్గురు అన్నదమ్ముల పిల్లల్లో పెద్ద అన్నయ్య కూతురు మ్యారేజు, ఈ లాస్ట్ చిన్న అంటే తమ్ముడు అనమాట, తమ్ముడు కూతురు అండి డ్యాన్స్ వేసి అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. ఒక బాబు ఇందా చూసారు కదా, 3 రోజులు దూరంగా ఉండి వచ్చేప్పటికీ వాళ్ళ కొడుకుని ఎత్తుకొని తెగ ముద్దాడేసింది. ఆ అమ్మాయి డ్యాన్స్ వేసిందండి. ఇంకా మా చెల్లి అడుగుతుందండి ఎప్పుడు బయలుదేరుతావని. ఇగో నాగబాబు వస్తే అడిగి వాళ్ళతో బయలుదేరుతాను. ఆ భోజనానికి వెళ్ళాను. వాళ్ళిద్దరూ మా చెల్లెళ్ళేనండి, అంటే చిన్నాన్న పిల్లలు అనమాట. అయితే హైదరాబాద్ నుంచి వచ్చింది మా పెద్ద చెల్లి, అదే లైట్ గ్రీన్ శారీ కట్టుకుంది కదా తను. ఇంక మా మరిది వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఇంకా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, అటు నుంచి అటే వడ్లమన్నాడు అది రాకుండా. నేనైతే మ్యారేజ్ ఉంది కదా, ఇంక మ్యారేజ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో తమ్ముడితో బయలుదేరుతానని చెప్తున్నానండి. ఇంకా మా పిన్ని వాళ్ళు ఫోటో దిగుతున్నారు, అదే మా చెల్లెళ్ళు. ఇంకా వాళ్ళ ఫోటో అయిపోయాక మా బంధువులు వచ్చారు కదా, వాళ్ళు కూడా దిగారు అనుకోండి. ఇక్కడేమో చిన్నపిల్లలు వేస్తున్నారండి డ్యాన్స్ అయితే చాలా 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 బాగా వేశారు పిల్లలందరూ డ్యాన్స్లు, చిన్న పిల్లలు తర్వాత పెద్దోళ్ళు అందరూని. అయితే నేను వెళ్దాం అనుకున్నాను కదా, మా తమ్ముడు అన్నాడు అక్క చాలా రష్గా ఉంటుంది బండి, వెళ్ళడానికి కుదరదో మేమంటే నించొని వెళ్ళిపోదాం, మరి నువ్వేమో నించోలేవు ఎలా అక్క అనేసి అన్నాడు. నేను కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయానండి. ఎవరో ఒకరు ఉంటే తోడు ఉండాలి కంపల్సరీ, ఒక్కదాన్ని అయితే వెళ్ళలేను. రిజర్వేషన్ అనుకోండి ఒక్కదాన్నే వెళ్ళిపోగలను. ఇంకోండి ఇక్కడేమో తమ్ముడాళ్ళు మొత్తం మా చెల్లెళ్ళు అలాగే అందరూ మా మరిది వాళ్ళందరూ ఫోటో దిగుతున్నారు. మళ్ళీ ఇంకా చెల్లెళ్ళు ఏమో హైదరాబాద్ బస్సు ఎక్కేశారు, మిగతా చెల్లిని మా మరిది మా తమ్ముడాళ్ళు ఏమో ట్రైన్ ఎక్కేశారండి. వాళ్ళు ఇంక నేను అక్క నువ్వు రాలేవు చాలా కష్టంగా ఉంటుంది అన్నారు. ఇగోండి ఇక్కడేమో మా వదిన అని చెప్తున్నాను కదా, ఆ వదినాళ్ళ పెదనాన్న కొడుకులంట, వాళ్ళు డ్యాన్స్ వేశారనమాట. ఇంక మా మేనల్లుడు కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ వేసాడు. అయితే బయలుదేరదాం అనుకుంటే ఇంకా నేనేం చేశాను, ఇంకా మనకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి హాస్పిటల్లో ఉందండి, అంటే మా బంధువులు మా మామయ్య కూతురే. అయితే వాళ్ళది కనిగిరి నేను వెళ్ళలేనులే అని చెప్పేసి ఇక్కడ మంగళగిరిలో హాస్పిటల్లో ఉందనేపటికి సర్లే ఎంతసేపు జర్నీ అంటే 1 గంట అన్నారు. ఇంకా అవన్నీ కనుక్కొని తమ్ముడితో మాట్లాడి సరేలే అలాగే చేద్దాంలేరా
అయితే నైట్కి ఉండిపోయి పొద్దున్నే నా అమ్మాయిని చూసి అటు నుంచి అలా వడ్లమన్నాడు వస్తానులే బస్కి అని చెప్పానండి. ఇంకెంకోండి ఇక్కడ మా మేనల్లుడు అంటే అన్నయ్య కొడుకు, ఇలాగే ఈ పక్కన డ్యాన్స్ వేసే కుర్రోడు కూడా తమ్ముడు కొడుకండి. అదే అన్నదమ్ముల పిల్లలు అని చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరు డ్యాన్స్ వేసారు. ఇంకా రాత్రి 12 అయిపోయిందండి, 12:30 అయిపోయింది ఈ ప్రోగ్రాం అంతా అయ్యేసరికి. ఇంకా తమ్ముడాళ్ళు అయితే వెళ్ళిపోయారు, వాళ్ళు ఫోటో దిగేసి వాళ్ళు వెళ్ళిపోయారు. గుడివాడ దాకా ఎలాగెళ్ళినా గుడివాడ నుంచి వాళ్ళు ఏదో ఒక లారీ ఎక్కేస్తామన్నారండి. అయితే ఇంక నేను ఎక్కలేను కదా, ఆ జర్నీ నేను చేయలేనులే అని చెప్పేసి ఉండిపోయాను అనమాట. ఇంకా అందరం వచ్చేసామండి. ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అలాగే ఆడపడుచు వచ్చామన్నమాట. ఇంకా అత్తవాళ్ళు వెళ్ళిపోయారండి అటు నుంచి అటు. పెళ్ళికూతురు కూడా ఉండాలి కదా, ఆడపడుచుని పంపించారు. ఇదండి వీడియో 18వ తారీఖుది. ఉంటానండి, బాయ్.